రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వడం, ఇలా మాట్లాడినట్టు ఉంటుంది దాన్ని. అలా కాదు, మనిషి యొక్క ఆలోచన, మనిషి స్పందించే తీరు, మనిషిలో ఉన్న ఇనిషియేటివ్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. మనమంతా కూడా ఎన్నెన్ని విషయాలు నేర్చుకుంటామండి చిన్నప్పుడు కూడా. సడన్గా ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాము. రేపు మీరు జర్నలిస్ట్గా మీరు ఉన్నారు, ముందు తెలియదు కాబట్టి మీరు జర్నలిస్ట్గా అయిపోయారు. ఏముంది, ఒక విషయం వెళ్ళి ఒక 4 గ్రామాల్లో ఉంటే, వారు కూడా గ్రామ బ్యాక్గ్రౌండే వారిది కూడా. చంద్రశేఖర్ గారు కూడా ఐ థింక్ గుంటూరు పరిసర ప్రాంతాలు, ఐ థింక్ బుర్రిపాలెం పరిసర ప్రాంతాలు, బుర్రిపాలెం వారు. కాబట్టి ఆయన కూడా గ్రామంలో పుట్టిన వ్యక్తే. కాబట్టి భారతదేశం అంటేనే గ్రామాలు. మనం ఏదో సిటీలు అనుకుంటుంటాం కానీ మనం అందరం కూడా గ్రామాలకు సంబంధించిన వాళ్ళమే. గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఏం కావాలి, ఇల్లు కావాలి, చక్కని ఉద్యోగాలు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ఇవే కావాల్సి ఉంటుంది. దాంట్లో ఏముంది నేర్చుకోవడానికి. అంత ఆయన వెళ్ళి అమెరికాలోనే అంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళి ఆయన హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లో ఆయన డాక్టర్గా పనిచేశారని నేను విన్నా. అటువంటి ఇన్స్టిట్యూట్లో పనిచేసిన దానికి దీన్ని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందని. ఆల్రెడీ గ్రామానికి చెందినవారే. ఇవన్నీ రాజకీయ విమర్శలు ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయ విమర్శగా చేయాలనుకుంటే ప్రతిదీ దాన్ని విమర్శ చేయొచ్చు. ఎందుకంటే ఈ దేశంలో అత్యంత సులభమైన ప్రతిదాన్ని విమర్శించడం అంత సులభం ఏదీ లేదు, ప్రశ్నించడం అంత ఏది సులభం. సార్, విమర్శించడానికి స్థాయి కూడా అవసరం లేదు కదండి, ఎవరినైనా విమర్శించవచ్చు. సమాజంలో ఉన్న విమర్శన చేసే స్థాయి మనం చూసుకుంటే ఎంత దిగజారిపోయామంటే, మంచి మాటలు ఎవరైనా చెబుతుంటే కూడా వారిని ఈ ట్రోల్ అన్నది ఒకటి కొత్తగా ఏర్పడింది. ఎందుకంటే పని పాట లేని ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాడు, ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. కానీ అవన్నీ పట్టించుకుంటూ పోతుంటే, అందుకనే అన్నారు స్వామి వివేకానందుల వాడు అంటుంటా, నువ్వు మార్గంలో నడుస్తున్నప్పుడు నీ మీద రాళ్ళు వేసే వాళ్ళ గురించి నువ్వు ఆగి ఆ రాయి ఎత్తుకొని మళ్ళా వాళ్ళను కొట్టే దీంట్లో నువ్వు బిజీగా ఉంటే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవంటాడు. కాబట్టి వీరందరూ కూడా ఇటువంటి విమర్శలను పట్టించుకోకుండా మన గమ్యం ఉంది, ఏది రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామన్న లక్ష్యంతో వాళ్ళు వెళ్ళారు. తర్వాత వర్మ గారికి కూడా స్టీల్ ఇండస్ట్రీ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో, తర్వాత హెవీ ఇండస్ట్రీస్ నర్సాపురం ఎంపీగా వారు ఉన్నారు. కాబట్టి వారికి ఉన్న అనుభవంతో కూడా ముఖ్యంగా మన కడప స్టీల్ ప్లాంట్, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఈ 2 అంశాలు ఉన్నాయి. తర్వాత బయారం స్టీల్ ప్లాంట్ ఉంది. సో వీటిలన్నిటి గురించి కూడా వారు చేయొచ్చు. తర్వాత హెవీ ఇండస్ట్రీస్, ఎందుకంటే మా జయ భారత్ నేషనల్ పార్టీ ఏం కోరుకున్నామంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేయగలిగాం. ఎందుకంటే ఉద్యోగాలు సృష్టించడంలో పరిశ్రమల వాటా చాలా ఉంటుంది. మీరు అదే చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు గురించి ఒక్కసారి మాట్లాడతాను. తిరుపూర్ అనే ఒక ప్రదేశం ఉంది, తిరుపూర్. అందులో ఈ నెట్వేర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన బనియన్లు ఇలాంటివన్నీ చేస్తారు, అండర్ గార్మెంట్స్ ఎక్కువగా తయారు చేస్తారు. అక్కడ సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, 8 లక్షల మంది పనిచేస్తారు అక్కడ. కాబట్టి చూడండి, మీకు ఫాక్స్కాన్ అనే సంస్థ ఏదైతే ఉందో, అంటే ఈ మొబైల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళ మొత్తం ఇంటర్నేషనల్లో 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒక్క తిరుపూర్లో ఒక ఇండస్ట్రీలోనే ఈ నెట్వేర్లో సుమారుగా 8 లక్షలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి డెవలప్ చేయగలిగితే మనం ఎంతమందికి మనం పొటెన్షియల్గా ఇవ్వచ్చు చూడండి. కాబట్టి అక్కడ ఆయన భారీ పరిశ్రమలు, ఇక్కడ పరిశ్రమలు, వీరిద్దరూ కనుక ఎవరు వచ్చి కలవగలిగితే మనం ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. సార్, మీరు మీ జై భారత్ పార్టీ కూడా సమాజ హితం కోసం పోరాడుతుంది. మీరు వ్యక్తిగతంగా కూడా సమాజం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిగా చాలామందికి అందరికీ తెలుసు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన మీ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అంటే ఇది చాలామందిలో ఉన్న మాటే, చాలాసార్లు నేను అడిగిన మాటే. జేడి లక్ష్మీనారాయణ గారు అద్భుతమైన భావాలు ఉన్నాయి, అద్భుతమైన మంచి వ్యక్తి, సమాజంకు ఏదో ఒకటి చేయాలనుకునే వ్యక్తి. ఆయనకి పార్టీ అండ లేకపోవడం మైనస్ అయింది. అంటే పొలిటికల్ సినేరియోలో గెలిస్తే పదవి ఉంటే ఏదైనా చేయడానికి ఉంటుంది. సో ఆయన ఆ పార్టీలో ఏదో ఒక పార్టీలో, అంటే జనసేన కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఆయన భావాలకు దగ్గరగా ఉండే పార్టీలో ఉండుంటే బాగుండేది అని పక్కాగా ఈరోజు అంటే ఒక లెజిస్లేటివ్ మెంబర్ అయ్యేవారు, అంటే శాసనసభకో లేకపోతే ఎంపీగానో రిప్రజెంట్ చేసేవారు. ఆయన అది పొరపాటు చేశారని చెప్పి పెద్ద ఆయన మీ మీద ఆప్యాయంగా అభిమానంతో అన్నారండి. చాలామంది ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడారు నాకు. కాబట్టి ఈసారి నాకు ఓట్లు వేయని వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, సార్ ఈసారి మీరంతా మేము అభిమానిస్తాం కానీ మీకు ఓట్లు వేయలేదు. దానికి కారణం ఏంటంటే మీకు ఓట్లు వేస్తే ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే ఎవరైనా వచ్చి ఆ పార్టీ వచ్చేస్తుందేమో అన్న భయంతో మీకు వేయలేదని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ విధంగా చర్చలు ఉపచర్చలు జరుగుతుంటాయి. కాబట్టి వారి వాత్సల్యం, వారి అభిమానాన్ని బట్టి ఆ మాట మాట్లాడి ఉంటారు. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ సెటప్లో కూడా చూస్తే ఏదో ఒక పార్టీ
అన్నది చాలా ప్రధానమైనది అన్నది కూడా మీరు అన్నట్టు చాలామంది వాళ్ళ అభిప్రాయం. అదే ఆ అభిప్రాయాన్ని మీరు గౌరవించి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పార్టీతో కలిసే అవకాశం ఉందని భావించవచ్చా అండి? అంటే మీ జై భారత్ పార్టీ కాకుండా, ఎందుకంటే జై భారత్ పార్టీ ఇప్పుడే పుట్టింది, సో అలా కాకుండా ఆల్రెడీ ఒక పెరిగిన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చా? చూద్దాం. ఇంకా మా పార్టీ సభ్యులందరితో కూడా మీటింగ్ 15వ తారీఖు విజయవాడలో ఏర్పాటు చేశాను నేను. అందరితో వెళ్ళి కలిసి డిస్కస్ చేస్తే ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏది మనం ఎక్కడున్నా కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. మనకు తెలిసిన కొన్ని విషయాలు సంబంధిత వ్యక్తులకు మనం చెబుతూ వెళదాం, వారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తారన్నది కూడా చూద్దాం. ఫైనల్గా మనకు కావాల్సింది మనం ఎక్కడున్నా కూడా మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, ప్రజల ఆలోచనలు బాగుండాలి, యువతరం బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రాన్ని అన్న ధోరణిలో ఉంటాను నేను. కాబట్టి ఆ విధంగా నా వంతు కర్తవ్యం ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా పాటిస్తాను. అందుకనే షాడో క్యాబినెట్ వ్యవస్థ ఏదైతే మీతో మాట్లాడానో ఆ విధంగా మళ్ళా దాని ఫలితం ఏంటంటే ఫైనల్గా రాష్ట్ర హితానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నది. సార్ మీ ఆలోచనలు కొన్ని చాలా బాగున్నాయి, అంటే నిజంగా సమాజ హితంకి అంటే పరిపాలనలో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అంటే అటు పరిపాలన దక్షత వాళ్ళకి పెరిగి వాళ్ళకి మంచి మైలేజ్, అంటే పాజిటివ్ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనానికి కూడా ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఆలోచనలతో అంటే ఒక ప్రజెంటేషన్ తయారు చేసి చంద్రబాబు గారి దగ్గరకో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకో వెళ్ళి కలిసే అవకాశం ఉందా సార్ మీరు? డెఫినెట్గా వెళతాను. వ్యవసాయ రంగం గురించి ప్రయత్నాలు చేస్తున్నాను. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలాగ చేయాలి, అన్ని సిస్టమ్స్ను ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ విషయం మీద నేను ఆలోచిస్తున్నాను. తర్వాత ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాన్ని కూడా స్టడీ చేస్తున్నాను. ఇవన్నీ అయ్యాక ఖచ్చితంగా వెళ్తాను. ఏ విధమైన భేషజాలు ఇలాంటివి నాకు ఎప్పుడు ఉండవు. రాష్ట్ర హితం కోసం ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. వాళ్ళు కూడా మీ మీద అంతే అభిమానంతో ఉన్నట్టున్నారు. అడుగుతాను వాళ్ళకి జనరల్గా మీరంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అంటే జనం అనుకుంటూ ఉంటారండి. ఎంతవరకు నిజమో నాకే తెలియదు. కలిసినప్పుడు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు అప్యాయంగా పలకరిస్తారు నన్ను, దాంట్లో ఏమీ ఇది లేదు. ఎక్కడైనా కలిసినప్పుడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ కలుస్తారు. ఎందుకంటే నాకు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. ఏది చేసినా కూడా మనం యువతరానికి చేద్దామన్నదే ఉంటుంది. కలాం గారు కావచ్చు, వివేకానందుల వారు కావచ్చు, వారు ఎప్పుడు కూడా యువతరం పట్ల వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపించాలంటే అది కేవలం యువతరంతో మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి యువతరం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న భారతదేశంలో వాళ్ళను సక్రమమైన మార్గాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది అన్ట్యాప్డ్ పొటెన్షియల్, అంటే ఒక పెద్ద నదికి ఉన్నంత శక్తి ఉన్నట్టుగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఒక వరదల్లో ఉన్న నది చూడండి ఎంత శక్తి ఉంటుందో, కానీ ఆ వరదల్లో ఉన్న నదిలో ఉన్న శక్తిని మనం ఎంత చక్కగా ఒక ఆనకట్ట కట్టి అది చేస్తే మనము వ్యవసాయానికి నీళ్లు ఉపయోగించుకోవచ్చు, రేపు ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని అలాగే వదిలేసామనుకోండి, అదేమవుతుంది, ఊర్ల మీద పడిపోయి ఊర్ల నాశనం అయిపోతుంది. సో విద్యార్థి లోకం కూడా అలాగే, యువతరం కూడా అలాగే. కాబట్టి యువతరాన్ని ఎలా ట్యాప్ చేయాలి మనం, యువతరాన్ని యొక్క ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ కాంక్షలు ఏంటి, అది ఎలా ట్యాప్ చేయాలనుకున్న దాని మీద నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందుకని మీరు చెప్పినట్టు వ్యవసాయ రంగం, ఉద్యోగాల సృష్టి, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా ప్రభుత్వ నిర్ణయాల గురించి కూడా మనం ఏ విధంగా పాజిటివ్గా సకారాత్మకంగా దోహదం పడవచ్చు అన్న దాని గురించి కూడా ఖచ్చితంగా నా వంతు పాత్ర నేను పోషించాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా భూమిక అలాగే ఉంటుంది, మా పార్టీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతిదీ మనం విమర్శించాలన్న ధోరణి ఎప్పుడూ ఉండదు. సకారాత్మకంగా అందరం కలిసి ముందుకు వెళదామన్న ధోరణిలోనే ఉంటాం మేము. సార్ చంద్రబాబు గారిని లాస్ట్ టైం ఎప్పుడంటే కలిసారు మీరు? లాస్ట్ కలిసిన సందర్భం 2 సార్లు కలిశాను వారిని ఇప్పటి వరకు. ఒకసారి తితిలి తుఫాన్ అప్పుడు కలిశాను. తితిలి తుఫాన్ సందర్భంగా ఆ సమయంలో నేను ఒక దత్తత తీసుకున్న గ్రామాల్లో నేను 3 రోజులు ఉన్నాను అక్కడ. తుఫాన్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో తిరిగి, ఆ ప్రాంతం మళ్ళీ ఎందుకంటే చాలా నష్టం సంభవించింది. శ్రీకాకుళం జిల్లాలో అనేక జీడి, మామిడి చెట్లు ఇవన్నీ కూడా పడిపోయాయి, కొబ్బరి చెట్లు పడిపోయాయి. దాంతో ఏ విధంగా ఈ వీళ్లకు మనం ఉపయోగపడవచ్చు అన్నది ఒక లెటర్ తయారు చేసి వాళ్ళకు నేను పలాసలో ఇచ్చాను. పలాసలో వారు ఉన్నప్పుడు వెళ్ళి ఇచ్చాను. అది మొదటిసారి నేను కలవడం చంద్రబాబు గారిని. రెండవసారి మా అమ్మాయి పెళ్లి గురించి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. వారు మా అమ్మాయి రిసెప్షన్ కూడా వచ్చారు. సో ఈ 2 సార్లు మాత్రమే కలవడం జరిగింది. సార్ ఇప్పుడు దత్తత తీసుకున్నాను అన్నారు కదండి, ఏ గ్రామం అండి అది? సహలాల పుట్టుగా అని మన కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాలో. అది ఉద్దానం ప్రాంతం. అది ఉద్దానం ప్రాంతం. తర్వాత వచ్చేసి అక్కడ ఈ కిడ్నీ వ్యాధులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ మా ఫౌండేషన్ తరపున కొద్దిగా పని చేశాము అక్కడ. కాబట్టి ఆ తితిలి తుఫాన్ అప్పుడు నేను అక్కడ 3-4 రోజులుండి ఆ ప్రాంతం ఎలా మనం బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేశాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కలవలేదు కదండి, అదే ఆఖరండి? పెళ్ళి ఐ థింక్ రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్ అప్పుడు కలిశాను ఒకసారి.
బయటకు వచ్చిన తర్వాత కలిసాం, మాట్లాడుకున్నాం. ఓకే, ఏం మాట్లాడుకున్నారు సార్? అంటే రాజకీయాలేనా లేకపోతే ఫార్మల్గా అండి? ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతే. ఆ విధంగా జస్ట్ ఒక 5 minutes కలిసాం. ఓకే 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 సార్, ఇప్పుడు ఎలక్షన్లు అనగానే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ విషయంలోని సెఫాలజిస్టులు వీళ్ళందరూ పుట్టుకుని వస్తుంటారు. ఎలక్షన్ అనగానే ఒక అతిపెద్ద ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద పండుగని లాస్ట్ టైం మీరే అన్నట్టున్నారు. అవును. సెఫాలజిస్టులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు పాత గవర్నమెంట్ వైసీపీ ఎలాగైనా ఇక్కడ ఫామ్ చేయబోతుందన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే టీడీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. అప్పుడు పరస్పర ఆరోపణలు కూడా జరిగాయి. అది పెయిడ్ అంటే ఇది పెయిడ్, ఇది పెయిడ్ అంటే అది పెయిడ్ అని రకరకాలుగా. వీళ్ళ మధ్య ఒక మెగాస్టార్ వచ్చాడు, కేకే, కిరణ్ కొండేటి అనే ఒక వ్యక్తి. కేకే అనే కూడా ఆయన 151 అని చెప్పారు. ఎస్, అవునండి, 2019లో చెప్పారు. ఈసారి 161 అన్నట్టుగా ఉంది. 161, 3 పెరిగాయి, 3 పెరిగాయి. సార్, ఆయన 2019లో చెప్పినప్పుడు అంటే టీడీపీ పార్టీ 20 సీట్లకి కన్ఫైన్ కాబోతుంది, వైసీపీ 151 సంథింగ్ ఏదో రాబోతుందని చెప్పినప్పుడు చాలామంది విమర్శించారు. అట్లాగే ఇప్పుడు 161 చెప్పారు యాక్చువల్గా ఆయన చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, జనసేన పార్టీ 21కి 21 గెలుచుకోబోతుంది, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇవన్నీ ఆయన చెప్పినవండి. ఆ రోజు చెప్పారు. అలాగే కూటమి 161 సీట్లు గెలుచుకోబోతుంది అన్నారు. ఇప్పుడు ఒక 3 సీట్లు ఎక్స్ట్రా గెలుచుకుంది, 164. సో ఆ వ్యక్తి అంటే అవన్నీ మీరు చూసే ఉంటారు, మీరు కూడా గమనించే ఉంటారు. దాన్ని పరిశీలిస్తే ఏమనిపించిందండి ఆయన కోసం కానీ, లేకపోతే ఆ విశ్లేషణ కోసం? అంటే మనం ఈ సెఫాలజీలో కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఎంత సైంటిఫిక్గా చేస్తామన్న దాని మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఎంతమందిని మేము అడిగాము, మా శాంపుల్ సైజ్ ఎంత, పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు, తర్వాత ఎంతమంది యువతరం, ఆ తర్వాత అర్బన్ ఎంత, రూరల్ ఎంత, ఈ స్టాటిస్టిక్స్ ఎవరు ఇవ్వరు. వాళ్ళు 100 మందిని ప్రశ్నించారా, 1000 మందిని ప్రశ్నించారా, అంటే 2 లక్షల మంది ప్రశ్నించారా, ఎక్కడా కూడా లేదు. ఎప్పుడైతే మన శాంపుల్ సైజ్ పెరుగుతుందో మనము రియాలిటీకి దగ్గరగా వెళతాం. సో నేను అనుకోవడం కేకే గారు ఎవరైతే ఉన్నారో వారి కిరణ్ గారు అనుకుంటారు, వారి చేసిన సర్వేలో ఐ థింక్ ఒక పెద్ద టీమును పెట్టి వాళ్ళు ఎక్కువ మందిని వాళ్ళు పరిశీలించుంటారు అనుకుంటున్నాను. అవును, నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశానండి. ఆయన ఇంటర్వ్యూ చేసి పాపులర్గా ఉన్న సంస్థలకి ప్రజలు నిజం చెప్పరు. చాలామంది ఒక్కోసారి నిజం చెప్పకపోవచ్చు, అంటే ఫోన్